గత 2 సంవత్సరాలు నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఇది ఈ ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు? దీంట్లో బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఈ యొక్క ఆలోచన విమోచన దినం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రజాకార్ల వారసులకు భయపడి ఇవాళ ఈ ఉత్సవాలని చేయడానికి ఇష్టపడతలేరు. మేము ఉద్యమం చేసినప్పుడు వాళ్ళు కేవలం టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖాళీ వాళ్ళ ఆఫీసుల మీద జెండాలు ఎగిరేసుకొని సపోర్ట్ చేయకుండా కూర్చుంటా ఉన్నారు. కానీ మేమేమంటున్నామంటే ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన. దీన్ని లిబరేషన్ అంటే ఒక స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చినటువంటిది తెలంగాణకు. కాబట్టి దీని చరిత్రలో మన పాఠాలు పిల్లలకు చెప్పాలి. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, తర్వాత పాఠ్యపుస్తకాలలో చేర్చాలని చెప్పేసి మేము చెప్తా ఉంటే ఎవరు కూడా వినేటువంటి పరిస్థితి లేరు. అందుకోసమని భారతీయ జనతా పార్టీ ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఏవైతున్నాయో, ఓటు బ్యాంకు రాజకీయాలు ఏవైతున్నాయో ముస్లింలని వాళ్ళ ఓటు బ్యాంకుగా చూసుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ మేమే ఖచ్చితంగా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసింది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి కనుక విన్నవించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క లిబరేషన్ అంటే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. బయట చూసాము, ఒక చెట్టుకు వేలాడుతున్న శవాలు కనిపిస్తాయి ఉన్నాయి. అట్లాగే ఒక బావి ఏర్పాటు చేశారు, ఆ బావిలో వేశారు. ఎందుకు ఆ నమూనాలు ఎందుకు ఇక్కడ ప్రదర్శిస్తాబోతున్నారు? ఏమంటున్నామంటే చరిత్ర సాక్ష్యం అది. అనేక మంది మహిళలని బట్టలిప్పి బతుకమ్మ ఆడిచ్చిండ్రు రజాకారులు, ముస్లిం రజాకారులు. ఆ రోజు అది జరిగినటువంటి సంఘటన. దాని తర్వాత చెట్లకు వేలాడదీసి ఉరేసిండ్రు అనేక మంది మహిళలని, యువకులని, ఎవరినైతే వ్యతిరేకించారో వాళ్ళందరినీ కూడా. దీని అంతటిని కూడా ఎక్కడ కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఏమన్నా అంటే ఇవాళ ఇది చేసిందంత ఎవరు? ముస్లిమ్స్ రజాకారులు. ఇప్పుడున్నటువంటి ఎంఐఎం పార్టీ రజాకారుల యొక్క వారసత్వ పార్టీ. కాబట్టి వాళ్ళకు భయపడి ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాస్తవాలని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మతోన్మాదులకు సపోర్ట్ చేస్తూ ఈ ఉత్సవాలని ప్రజలకు చెప్పకుండా నిర్వహించలేక భయపడుతున్నటువంటి సంఘటన ఇప్పుడు మనకు కనపడతాం. ఈసారి వేడుకలకు ప్రత్యేకంగా ఏముండబోతుంది? ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారు? ఫస్ట్ టైం రాజ్నాథ్ సింగ్, మన అమిత్ షా గారు వచ్చినట్టున్నారు. మొదటిసారి నిర్వహించినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చినారు, తర్వాత కిషన్ రెడ్డి గారు నిర్వహించినారు. ఈసారి రాజ్నాథ్ సింగ్ గారు దేశ రక్షణ శాఖ మంత్రి ఇక్కడ ప్రత్యేకంగా వస్తూ ఉన్నాడు. కాబట్టి మిలిటరీ అదే రకంగా అన్ని రకాలైనటువంటి త్రివిధ దళాధిపతులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. అదే రకంగా సైనికులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఈ తెలంగాణని రిప్రజెంట్ చేసేటువంటి కల్చరల్ ఈవెంట్స్ ఏవైతున్నాయో, సాంస్కృతిక వారసత్వం ఏదైతుందో అదంతా కూడా ప్రదర్శించబోతా ఉన్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి వేడుక. దీన్ని భారతీయ జనతా పార్టీ అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉంది. కాబట్టి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికి విమోచన దినోత్సవం సంబంధించి ఖచ్చితంగా ఎంఐఎం లాంటి పార్టీలకు భయపడే ఈ 2 పార్టీలు విమోచన దినోత్సవాలు నిర్వహించట్లేదని కాసం వెంకటేశ్వర మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్.